రైతులకి గత ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే రైతుల నమ్మని 7,000 అంటున్నారు. వచ్చినాయి రెండో విడత? వచ్చినాయి అమ్మా, వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. మా ఇంట్లో వచ్చినాయి. మొన్న పడ్డాయి అన్నాడు రెండో విడత. గత ప్రభుత్వంలో వైసీపీలో వచ్చాయా? రాలేదు. ఎందుకని అంటే ఆ ప్రభుత్వం తెలుసు కదమ్మా, ఇంకా ఎందుకనుకోవాలి? ఆయన ఎక్కడ చేశాడు, ఏం చేశాడు, ఆయన ఎలా వస్తాయి చెప్పు? ఆయన ఏం చేశాడు? రైతు భరోసా ఇచ్చి రైతులకు మేము భరోసా అయ్యాము, జగనన్న భరోసా ఇచ్చాడని అన్నారు కదా. అవన్నీ ఉత్తమ మాటలమ్మా, ఇంకా అవన్నీ ఇప్పుడు చెప్పుకోకూడదు. లేదు అసలు అప్పుడేమి రాలేదు, ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నాయి. చాలా బాగుంది. లేదమ్మా, చంద్రబాబు ప్రభుత్వం అసలు లోపం లేదు, చాలా బాగుంది. అందరూ బాగానే ఉందని చెప్తున్నారు. అంటే మీ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్రం? ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తల్లకిందులై వెనకటి పరిస్థితి వచ్చింది. జగన్ గనక ఓటు వేసారు అంటే ఈ ఒలి చంద్రబాబు వస్తేనే బాగుంటుందమ్మా. మళ్ళీ చంద్రబాబు వస్తే చాలా బాగుంటుంది. రాలేదు అనుకో, ఇంకా ఏముంది, పోయినసారి ఏడ్చినట్టు అందరు ఏడుస్తారు కూర్చొని, అంతే. న్యాయం జరగాలంటే చంద్రబాబు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు? అన్ని విధాలమ్మా, సూపర్ 6లు అన్నీ అమలు చేశాడు కదా, అంతా చాలా బాగుంది. చంద్రబాబు చేసిన రైతు భరోసా ఇస్తున్నాడు, సూపర్ 6 అంతా అన్ని అందరికీ బాగుందిరా. బాగలేదు అనేవాళ్ళు చాలా తక్కువ అమ్మా. ఇక ఏదంటే కావాలని ఆయన మీద నిందలు వేయటమే కానీ ఏమి లేదు. ఇప్పుడు మీరు రైతులు ఇక్కడ సంబంధించి ఇప్పుడు గత ప్రభుత్వ పరిపాలన బాగుందా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందా? ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది. ఎందుకు మీకు నచ్చింది? కారణం ఉంటుంది కదా. కారణం అంటే ప్రజలు బాగా చేస్తున్నాడు కాబట్టి అన్నీ చేస్తున్నాడు. అంతకాడికి ఇప్పుడు జనాలను బాగానే చూస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అది అన్ని పథకాలు వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. అసలు నాకు అర్థం కాదండి, అసలు గతంలో ఎందుకు నచ్చలేదు? ఎందుకు అసలు ఆయన చేసిన పనులు అట్లాంటివి ఎలాంటివి చేశాడంటే తెలియదు అందరికి. ఇంకా మేము చెప్పేదే ఉంది. తెలియదంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు అమరావతి సంబంధించిన రైతులు అందరూ చేస్తుంటే వాళ్ళని అందరినీ బాధ పెట్టడం, హింసించడం, అందరూ నోటుకొచ్చిన మాట్లాడడం ఇలాగ అన్నారు. మేము బాధపడ్డాం అప్పుడు, ఇప్పుడు బాధ లేదు. మహిళలందరూ ఇంకా తప్పదు, మేము ఇంకా బయటికి రావాల్సిందే, పోరాడాల్సిందే అని వచ్చారట. నిజమేనా? పోరాడాలని అప్పుడు వచ్చారు, అందరు బయటకు వెళ్ళారు, పోడారు, అందరు పోయారు, చేశారు. దేనికోసం అంటే ఆయన చేసిన అట్లా చేశాడు కాబట్టి, రాజధాని కోసం ఆయన చేశాడు ఆ పనులు కాబట్టి మాకు రావాలని చేశారు. మరి మీకు అన్నట్టుగానే మరి బాబు గారు వచ్చారు కదా, రాజధాని డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు గారి మీద? చేస్తారని నమ్మకం ఉంది. ఏం జరిగింది వైసీపీలో? గతంలో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, పరిపాలన విధానం ఏం బాగుంది? గతంలో రోడ్లు వేయలేదు, మరి పోలవరం నాశనం చేశారు, రాజధాని నాశనం చేశారు. వాళ్లే దోసుకొని ఎక్కడ భూములు ఉన్నా ఆక్రమించుకొని దోసుకొని తింటండి. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు బాగానే ఉంది, అందరికీ బాగానే ఉంది, మాకే కాదు. ఏమో అన్ని పనులు బాగానే చేస్తున్నాడు కానీ అన్ని బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఆయనగా మళ్ళీ రావాలని ధన్యవాదాలు చెబుతున్నాం. మళ్ళీ ఇన్ కేసు ఒకవేళ జగన్ నెక్స్ట్ మేము ఖచ్చితంగా వస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. జగన్ వాళ్ళు చెప్పుకోవటమే, వాళ్ళు చెప్పుకోవడం వరకు. ఒకవేళ మీ ఫోన్ చెప్పుకోవడం వరకు ఒకవేళ వస్తే రాష్ట్రం ఏమవుతుంది? అసలు ఎందుకు వస్తారు, ఏ రకంగా వస్తారు, చెప్పండి. ఇవాళ కూడా వాళ్ళు కచ్చపూర్వకంగా సాగిద్దాం అంటున్నాం. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పట్లే వాళ్ళు. మేము వస్తే వాళ్ళని తీసుకొచ్చి స్వతంత్రాల అవతల తీసుకొచ్చి జైలు వేస్తాం అది ఇది అంటున్నారు. మేము ఈ పని చేస్తాం వస్తే మేము ఫస్ట్ ఫీట్లో పొరపాటు పడ్డాం, ఇవి వచ్చి ఈసారి బాగా చేస్తామని చెబితే ఏదన్నా గత మార్పు వస్తుంది. అలా చెప్పట్లా, మళ్ళీ బెదిరింపులే. కాబట్టి లేదు, ఇక జగన్కి లేదు, ఇక సీన్ ఛాన్స్ ఎవరు లేదు, అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు వస్తే ఎందుకు రావాలని అనుకుంటున్నారు? పరిపాలన బాగుంటుంది అంతే, పరిపాలన విధానం బాగుంది. రైతు అందరికి జమ అయిన అమౌంట్లు ఎంత వచ్చినాయి? 7,000 ముందుకు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఒక 7,000 పడలేదు. వచ్చాయా? ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన? బాగానే ఉంది. గతంలో ఎలా ఉంది? గతంలో న్యాయం జరిగింది రైతులకి? గతంలో న్యాయం లేదండి. ఈ రోడ్లు కానీ ఏం చేయాల, రోడ్లు ఎట్లున్నాయి? ఈ రోజు బాగున్నాయి. ఎవరి వల్ల బాగున్నాయి రోడ్లు? బాబు చంద్రబాబు గారి వల్ల. అవునా? ఇప్పుడు నెక్స్ట్ వైసీపీ వస్తుంది, మేము ఎవరు చెబుతారు, మనం చెప్పలేము. వస్తుంది, మేము వస్తాము అని అంటారు. అన్నా లేదు ఇంకా సీను
అన్న ఆ సీన్ లేదు. ఎందుకు లేదు? రాదండి. ఎందుకు లేదు? ఏరు జనం ఈ పనులన్నీ చూసి ఇప్పుడు పిల్లలు పడే డబ్బులు తల్లి కొందరం నలుగురుంటే నలుగురు పడ్డాయి, ముగ్గురుంటే ముగ్గురు పడ్డాయి, ఇద్దరుంటే ఇద్దరు పడ్డాయి. ఓకే ఆయన ఒక్కడికే వేసింది. ఓకే, జగన్ ఒకరికి వేసారు, చంద్రబాబు అందరికి వేసారు, లోకేష్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వచ్చాయి మరి నిజంగానే వచ్చినాయి. అందరికి వచ్చినాయి. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రైతుగా? రైతుకు మేము చెప్పేది పరిపాలన బాగుందని మేము చెబుతాం, ఇంకేం లేదు. గత ప్రభుత్వం రైతులకు న్యాయం చేసిందా, ఈ ప్రభుత్వం న్యాయం చేసిందా? ఈ ప్రభుత్వం బాగుంటుందమ్మా కతేనా, ఎందుకని? అంతే. ఎందుకనంటే కతేనా దవక్కన సాదర బాధ కాళ్ళకి ఇస్తాడు ఆయన. రైతులు అయినా ఇప్పుడు కాలువలు ఏమండి నీళ్ళు రావట్లేదు, ఈయన పట్టించుకున్న పాపాన్ని పోవాలా జగన్ గారు. మరి ఇప్పుడు మరి కాలువలు పట్టించుకుని మరి కత్తి నీళ్ళు పోలు వస్తున్నాయంటే రైతులు కొద్దిగా ఉపయోగపడుతుందిగా. ఎవరు చేస్తున్నారు అలా? ఎవరు? ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మరి ఆ కాలువలు అయిన బాగు చేసి మరి నీళ్ళు వదులుతుంది. చంద్రబాబు నాయుడు వచ్చినాక మీకు న్యాయం జరుగుతుంది. మరి అంతే కదా. మరి మొన్నటి దాకా కాలువలు ఆడబడుచుకున్నాడు, నీళ్ళు లేవు కదా. వైసీపీలు ఏడున్నాయి, నీళ్ళు ఏడున్నాయి. 5 ఏళ్ళు నీళ్ళే లేకుండా పోయినాయి కాలువలో. మరి ఇప్పుడు మరి కాలువలు నడుతున్నాయి కదా. మన వాటర్ లేదు, పంట ఇప్పుడు మిరదాటి అలా ఆపేసాం. 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇదివరకు ఈ పొలం వేసేవాళ్ళం, నీళ్ళు ఆపేసాం. అసలు కాలువలు ఇటాచి వస్తున్నాయిలే. వస్తున్నాయా? 7,000 జమ అయినాయా? అయినాయి అమ్మా. టైంకే వచ్చినాయా? రెండో విడత టయానికి వచ్చినాయి. మరి అన్న మాటకు అన్నట్టుగానే మరి ఇస్తున్నట్టుగానే ఉందా? ఇస్తున్నాడు కదా మన ఎలా ఉంది మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పుడు ఎప్పుడు ప్రభుత్వం బాగానే ఉంటుంది ఇది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉండేది కదా పెద్దగా. ఏది పోయి వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాట్లాడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఓకే, మరి ఇప్పుడు ఈ కోట వీటికి ఏముంటుంది, ఇప్పుడు ఏముంటుంది, మా శ్వాసలే కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది? వాళ్ళు అన్నారు కదా, వాళ్ళ వైసీ గత గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కూడా అన్నారు కదా, ఇది శ్మశానం అని, ఎడారని అన్నారు కదా. అంతకన్నా దారుణంగా తయారయ్యేది. ఏపీ నుంచి ఇంతకుముందు వలస కూలీలు వెళ్ళేవాళ్ళు, వలస రైతులు వెళ్ళేవాళ్ళు వేరే రాష్ట్రాలకి. ఇప్పుడు జగన్ వచ్చుంటే ఉండుండే అది మాత్రం 100% గ్యారెంటీగా జరిగేది. ఒక 20-30% వలస రైతులు వేరే రాష్ట్రానికి వెళ్ళి వ్యవసాయం చేసే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది గత గవర్నమెంట్ కనుక మళ్ళీ ఫామ్ అయి ఉంటే. నేను వైసీపీ గవర్నమెంట్కైనా ఇదే మాట చెబుతున్నాను, 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంటు సబ్సిడీ రూపంలో అంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఏమి ఇచ్చిందో చెప్పండి. వాళ్ళని క్వశ్చన్ చేసుకోమండి, నేను అన్నానని కాదు, వాళ్ళని క్వశ్చన్ చేసుకొని మాట్లాడమని చెప్పండి. గత గవర్నమెంటు తైవాన్ ఇంజిన్లు కానీ, లేకపోతే మామూలుగా ఇరిగేషన్ వాటర్ సప్లిమెంటరీ కానీ, అలాగే ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే వ్యవసాయ ఎద్దుల ఎక్విప్మెంట్స్ కానీ, ఎస్సీ ఎస్టీలకి అయితే 90%, ఓసీకి బీసీకి అయితే 50% సబ్సిడీతో అంది. రైతులందరికీ ఇప్పుడు 7,000 జమ అయినాయి కదా, అయినాయి అందరికి, మీకు తెలిసిన వాళ్ళందరికీ అయినాయి. ఓకే, ఎలా ఉంది ప్రభుత్వం రైతుల విషయంలో? ప్రభుత్వం బాగుందమ్మా. గతం మీద ఎలా ఉంది? గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందమ్మా. ఎందుకు? గతంలో ఏమైంది? గతంలో ఇదిగా లేదు, ఇప్పుడు మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఇది ఈ పని ఇది ఇచ్చేది కూడా పడిపోతుంది. బాగుంది. ఇప్పుడు రైతులకు ఇప్పుడు రెండో విడత అకౌంట్ లో పడ్డాయి అంటున్నారు, నిజంగానే ఇప్పుడు అకౌంట్ లో వచ్చాయా? పడ్డాయా? ఫస్ట్ విడత కూడా వచ్చినాయా? మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో వచ్చాయా? ఏది బాగుంది మీకు రైతులకి? మాకు రక్షణగా ఇది బాగుంది అండి, ఏ పరిపాలన బాగుంది? ఇదే బాగుంటుంది, తెలుగుదేశమే బాగుంది. ఎందుకని అంటున్నారు? ఎందుకంటే అన్ని బాగానే ఉండే పనులు జరుగుతున్నాయి. రోడ్లు అవి బాగు చేశారు, అన్ని చేస్తున్నారు, రోడ్లు కూడా అన్ని కాలం కడుతున్నారు, అన్ని బాగానే ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి మీరు కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు? బాగా మంచిగా చేస్తున్నారని చెప్పుకోవటం.